హాయ్ మామాస్ ఈ వీడియోలో చాలామంది కమెంట్ సెక్షన్లో 12th డిప్లొమా గ్రాడ్యుయేట్ వీళ్ళందరికీ సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకురా అని చాలామంది అయితే కమెంట్ చేశారు. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. కాన్సంట్రిక్స్ నుంచి మనకి ఆపరేషన్ రిప్రజెంటేటివ్ రోల్ మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లై లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. అయితే కంపెనీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి కాన్సంట్రిక్స్. ఇందులో మనకి ప్రెజెంట్ ఆపరేషన్ రిప్రజెంటేటివ్ మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. సో ఇక్కడ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అనమాట. సో ఇప్పుడు దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్, సో క్వాలిఫికేషన్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో కింద ఇక్కడ మనకి చూసుకుంటే డీటెయిల్స్ లో కాన్సంట్రిక్స్ ఈజ్ హైరింగ్ ఇఫ్ ద రోల్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని కూడా కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో పాయింట్స్ వచ్చేసి చూసుకుంటే ఎన్ష్యూర్ సర్వీస్ డెలివర్ టు అవర్ కస్టమర్స్ మీట్స్ ఆన్ కాంట్రాక్ట్ కెరీర్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ క్లారిఫై కస్టమర్ రిక్వైర్మెంట్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూజ్ డెసిషన్ సపోర్ట్స్ టూల్స్ మీద అండ్ రిసోర్స్ టు అప్రోప్రియేట్ ప్రొవైడ్ రిసొల్యూషన్ టు ద కస్టమర్స్ ఈ రోల్ సంబంధించి. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి లిజన్ అటెంటివ్లీ టు కస్టమర్ నీడ్స్, కస్టమర్ సంబంధించిన నీడ్స్ డెమాన్‌స్ట్రేట్ ఎంపథీ గాని అండ్ వాళ్ళకి సో మనకి బాండింగ్ కానీ ఇంకా చూసుకుంటే గ్రీట్ కస్టమర్స్ ఇన్ ఏ క్యూరియాసిటీ ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ యూజింగ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్. సో కస్టమర్స్‌తో మనకి బాండింగ్ గాని అండ్ వాళ్ళతో ప్రొఫెషనల్‌గా మాట్లాడటం గాని, వాళ్ళతో మనకు ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఏర్పరచుకోవడం గాని ఇవన్నీ కూడా మనకు ఉండాలని అయితే వీళ్ళైతే చెప్తారు. సో మెయింటైన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రొడక్ట్స్ అండ్ అవర్ సర్వీసెస్. ప్రొడక్ట్స్ మీద కూడా కొద్దిగా అవగాహన అయితే ఉండాలనేది చెప్తారనమాట. సో ఇంకా చూసుకుంటే ట్రాక్ డాక్యుమెంట్స్ అండ్ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఇన్ కాల్ ట్రాకింగ్ డేటాబేసెస్. సో రెస్పాండ్ టు కస్టమర్స్ ఎంక్వైరీస్ బై రిఫరింగ్ టు పబ్లిష్ మెటీరియల్స్, సెకండ్ సోర్స్. సో ఇవన్నీ కూడా మనకి వచ్చైతే ఉండాలని అయితే సో చెప్తున్నారు. దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే అర్హతలు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా అయితే తెలుసుకుందాం. సో దానికి వచ్చేసి మెయిన్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఇక్కడ మనకి డిప్లొమా, 12th అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో క్యూరిటీ విత్ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీసెస్ ఓరియంటేషన్స్ గాని, స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ అండ్ పీసీ నాలెడ్జ్ పీసీ గురించి కూడా మనకి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఎబిలిటీ టు effectively communicate to both written and verbally. సో విత్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ ఇంకా మనకి మల్టీ టాస్కింగ్. సో ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలని అయితే ఉంటున్నారు. హై ప్రొడక్షన్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఎబిలిటీ టు యాజ్ ఎ టీమ్ మెంబర్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్లీ టీమ్ మెంబర్ గా కూడా మనకి ఇక్కడైతే రిక్వైర్మెంట్స్ మనకి ఉండాలని అయితే వీళ్ళు అక్కడ చెప్పడం అయితే చేస్తుంది. సో ఇంకా ఇక్కడ మనకి ఎబిలిటీ టు రొటేట్ షిఫ్ట్స్ యాజ్ నీడెడ్ అండ్ బేస్డ్ ఆన్ లొకేషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అడిషనల్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ మే బి రిక్వైర్డ్ అని కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా లాస్ట్‌లో మనకి ఇక్కడ చూసుకుంటే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ కాంప్లెక్స్ క్వైరీస్ ఫర్ కస్టమర్స్ రిజాల్వ్స్ సేమ్ ఇండిపెండెంట్‌లీ. సో కస్టమర్స్ యొక్క డౌట్స్ కానీ వీళ్ళక్కడైతే మనకి చెప్పడం అయితే జరుగుతుందనమాట. సో ఇవన్నీ మనకు వచ్చుండాలని అయితే వీళ్ళక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో దీనికొచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ మనకి వర్కింగ్ కూడా సో వీక్‌కి ఒక 5 డేస్ మాత్రం వర్కింగ్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు జాబ్ టైప్ ఇన్ ఆఫీస్ అంటే జాబ్ టైమింగ్ వచ్చేసి ఫుల్ టైమ్ అని కూడా వీళ్ళు అక్కడైతే మెన్షన్ చేశాడు. సో సాలరీ వచ్చేసి ప్రెజెంట్ అయితే ఇక్కడ మనకి రివీల్ అయితే చేయలేదన్నమాట. వన్స్ మీరు ఈ జాబ్ రోల్‌కి సెలెక్ట్ అవుతే గనక సో వాళ్ళు మీకు తర్వాత చెప్పడం అయితే జరుగుతుంది. దీనికోసం మీరు సింపుల్‌గా ఇక్కడ పక్కన అప్లై అయితే ఉంటుంది. సో ఫస్ట్ అన్‌స్టాప్‌లో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే దాని తర్వాత మీరు డైరెక్ట్‌గా ఇక్కడ నేను లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా అప్లై ప్లేస్‌కి వెళ్ళిపోతారు. సో మీరు అప్లై క్లిక్ చేసుకోండి. మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. అండ్ దీనికి సంబంధించిన రెజ్యూమ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని మీరు అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ మీరు మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవుతే గనక వాళ్ళు మిమ్మల్ని సో మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా వాళ్ళు మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందనుకుంటే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.